దేవుడు సర్వసృష్టికర్త, సర్వమును కలుగు చేసిన వాడు. నరుని బ్రతికించాలన్నా, నరుని తీసుకోవాలన్నా, వాడిని విరవాలన్నా ఏం చేయాలని ఆయన ఇష్టం. అందుకే రూపించిన కుమ్మరి దగ్గరికి వెళ్ళి, నన్ను ఎందుకు ఇలా చేసి ఉన్నావు, నన్ను ఘనహీనమైన పాత్రగా చేయడం గల కారణం ఏంటని ప్రశ్నించగలదా? అది ఆయన ఇష్టం. ఒకని ఘనత కొరకు, ఒకని ఘనహీనత కొరకు, ఒకని ప్రయోజనకరమైన పాత్రగా ఆయన నచ్చినట్లు వాడుకుంటాం. కొందరు ఐశ్వర్యవంతులుగాను, కొందరు దీనులుగాను, కొందరు బీదవారుగాను నిర్మించడం ఆయన ఇష్టం. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయి, ఒక్కొక్కరికి ఒక స్థితి ఇస్తాడు ప్రణారా. కానీ నీకున్న దానిలో నీవు సంతృప్తి కలిగి ఉండడమో నేర్చుకోవాలి. అందుకే సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభసాధకమైనదని పౌలు అంటాడు. ఆ భక్తి మనలోకి రావాలి, ఆ భక్తి మనలో జనించాలి. భక్తి భయములు లేనప్పుడు, భయము భక్తి రెండు కలిసి సహజీవనము జీవితంలో చేరినప్పుడు మనం ఎన్ని చేసినా దేవునికి అవే అంగీకారంగా ఉండవు.